30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు గాని చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్ గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వ ఎమ్మెల్యే, 10వ కూడా అవుతాం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు 8 సార్లు వేశారు, 9వ ఓటేస్తారు. ఓటేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని ఆమోదించాలి, వాళ్ళ కోసం మనం పనిచేస్తున్న నమ్మకాన్ని కలిగించాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు. అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ కోరుకున్న దిశ మీ ద్వారా ఈ రోజు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఒక చరిత్ర. ఇక్కడ ఎమ్మెల్యేస్ మీ నియోజకవర్గంలో మీరేం చేస్తారో ఆలోచించండి. ప్రజలు కూడా 2047కు మీరు ఎక్కడుంటారో మీరు కూడా ఆలోచించండి. అన్ని విధాల మీకు చేయూతనివ్వడం, అందుబాటులో ఉండడం, అన్ని విధాల అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేసినప్పుడు మీరు కూడా భాగస్వాములయ్యి మీరు కూడా చర్చించుకుని మీరు కూడా తదనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకుంటే మీరు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఆలోచించండి. ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ పోవడం లేదు. ఇంకా ప్రజలు కూడా చర్చిస్తాం. చర్చించి దీనికి ఒక దీర్ఘకాలంలో వాళ్ళందరి భవిష్యత్తుకి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒక విజన్ తయారు చేసుకోండి. మీ కుటుంబానికి 2047కు మా కుటుంబం ఇక్కడ ఉండాలి అని మీరు ఒక ఆలోచన చేయండి. ఆ ఆలోచన చేయగలిగితే అది వినూత్నమైన మార్పులు తీసుకొస్తుంది. మీ కుటుంబం ఒక ముఖ చిత్రమే మార్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఇది ఒక చరిత్ర దిశ, దానికోసం ఇది ఇచ్చాం. దీన్ని పూర్తిగా మీరు సహకరించిన దానికి మీకు ఎమ్మెల్యేలందరూ విన్నారు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక 5-10 నిమిషాలు. మీరందరూ కూడా తొందరలో ఉంటారు. ఈ రోజు ఇంటికి పోవాలని, ఇంటికి పోవడం ఎప్పుడు పోతాం కానీ భోజనం కూడా చేయలేదు. మధ్యాహ్నం నుంచి మీరంతా కూడా 3 అయింది. భోజనం కూడా లేకుండా అందరం కూడా చేశాం. మనస్ఫూర్తిగా అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. అది డిప్యూటీ స్పీకర్ గారికి ఇవ్వండి పిటిషన్స్. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి 3 ఆర్థిక సమితులకు ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్నాను. రిజల్ట్ కూడా వచ్చింది. ప్రభుత్వ పద్దుల సమితి విజేతలు ఆనంద్ బాబు గారు నక్క, అరిమిల్లి రాధాకృష్ణ గారు, అశోక్ రెడ్డి గారు, రామాంజనేయులు గారు, జయనాగేశ్వర రెడ్డి గారు, కోల లలిత్ కుమారి గారు, రాజగోపాల్ శ్రీరామ్ గారు, రామాంజనేయులు ప్రపర్తి, విష్ణు కుమార్ రాజు గారు. అదేవిధంగా అంచనాల సమితి విజేతలు అఖిల ప్రియ గారు, బండారు సత్యానంద్ గారు, జయకృష్ణ నిమ్మక, యోగేశ్వరరావు గారు, పందుల నారాయణ రెడ్డి గారు, మద్దిపాటి వెంకటరాజు గారు, సారథి వాల్మీకి, సునీల్ కుమార్ గారు, ఏలూరు సాంబశివరావు గారు. ప్రభుత్వ రంగ సంస్థల సమితి విజేతలు భక్తుల ఆనందబాబు గారు, హితాభత్తుల ఆనందబాబు గారు, ఈశ్వరరావు గారు, గరుగుడి గిడ్డి సత్యనారాయణ గారు, గౌతు శిరీష గారు, కోన రవికుమార్ గారు, కుమారరాజు వర్ల,
ఆర్మీ ఎస్కేకే రంగారావు గారు, తెనాలి శ్రవణ్ కుమార్ గారు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు. ఈ ఫలితాలు వచ్చాయి. ఇవి మీ సభ ముందు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ సభని సక్రమంగా జరిపించడంలో మీరందరూ కూడా చాలా సహకారాన్ని అందించారు. 16వ శాసనసభ రెండో సమావేశాలు ముగింపుకు వచ్చాయి. ఈ 10 రోజుల సమావేశాల్లో శాసనసభ 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సమావేశం అయింది. మంత్రులు 75 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా జవాబిచ్చారు. ఇవి కాక 51 నక్షత్ర గుర్తుల గల ప్రశ్నలకు, అదేవిధంగా 3 నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభా సమావేశం ఉంచాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు 8 ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఇంత స్వల్ప వ్యవధిలో బడ్జెట్తో సహా ఇన్ని బిల్లులు ఆమోదించడం విశేషం. వివిధ అంశాల మీద 120 మంది సభ్యులు ప్రసంగించారు. ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు సుమారు 120 మంది ఈ సభలో మాట్లాడడం జరిగింది. సభ 2 లఘు చర్చలు చేపట్టింది, 3 ప్రభుత్వ తీర్మానాలు ఆమోదించింది. 344వ నియమం కింద ఒక చర్చ చేపట్టింది, ఒక సాధారణ ప్రతిపాదన చేపట్టింది. ఈ సమావేశంలో మన డిప్యూటీ స్పీకర్ గారు ఎన్నుకున్నాం. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ గారిని కూడా ఎన్నుకున్నాం. అలాగే 3 ఆర్థిక సమితులు కూడా ఎన్నికలు నిర్వహించుకున్నాం. ఈ రోజే విశాఖ డైరీ అవకతవకలపై విచారణకు ప్రత్యేక సభా సంఘాన్ని నియమించాలని సభ తీర్మానించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు ఏ పార్టీలకి ఎంతమంది ఉన్నారన్నది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున 135 మంది, జనసేన పార్టీ తరఫున 21 మంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 11 మంది, భారతీయ జనతా పార్టీ తరఫున 8 మంది, మొత్తం 175 మంది. ఇంతటితో 16వ శాసనసభ రెండవ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి.